నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి రూపంలో ఉన్న అంతరార్థం ఏంటో, సుబ్రహ్మణ్య తత్వం ఏంటో పరిశీలిద్దాం. పరమేశ్వరుడి దివ్య తేజస్సు రెల్లుగడ్డి పొదలలో పడినప్పుడు ఆ పరమశివుడి దివ్య తేజస్సు 6 భాగాలుగా చీలిపోయింది. అలా చీలిపోయినప్పుడు 6 ముఖాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతరించాడని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు నీలం రంగులో ప్రకాశిస్తూ ఉంటాడు. అనంతమైన ఆకాశం నీలం రంగులో ఉంటుంది. అనంతమైన సముద్రం కూడా నీలం రంగులో ఉంటుంది. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనంత చైతన్యమూర్తి. దీనికి సంకేతంగా నీలం రంగులో ప్రకాశిస్తూ ఉంటాడు. అలాగే స్వామికి ఉన్నటువంటి 6 ముఖాలు కూడా 6 ఋతువులను తెలియజేస్తాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 12 చేతులు ఉంటాయి. ఈ 12 చేతులు కూడా సంవత్సరంలో వచ్చేటటువంటి 12 నెలలను తెలియజేస్తాయి. స్వామివారి 2 పాదాలు కూడా ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలాలకు సంకేతం. అంటే 6 ఋతువులు 6 ముఖాలుగా, 12 నెలలు 12 చేతులుగా, ఉత్తరాయణ దక్షిణాయన కాలాలు 2 కూడా 2 పాదాలుగా కలిగి కాలస్వరూపంగా సుబ్రహ్మణ్యుడు భాసిల్లుతున్నాడు. ఇది సుబ్రహ్మణ్య రూపంలో ఉన్నటువంటి అంతరార్థం. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వాహనం నెమలి. నెమలి అహంకారరహితమైనటువంటి తత్వానికి సంకేతం. కాబట్టి అహంకారాన్ని తొలగింపజేసుకుంటే సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం కలుగుతుందని చెప్పటమే నెమలి వాహనం మీద ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చేటటువంటి సందేశం. అలాగే సుబ్రహ్మణ్య స్వామి జెండా మీద ధ్వజం కోడి. కోడి జ్ఞానానికి సంకేతం. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయటం ద్వారా జ్ఞానప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చని దీనిలో ఉన్న అంతరార్థం. అలాగే మంత్రశాస్త్ర పరంగా సుబ్రహ్మణ్య స్వామి షట్కోణ యంత్రంలో ఉంటాడు. షట్కోణ యంత్రం అంటే ఒక ఊర్ధ్వ త్రికోణం, ఒక అధో త్రికోణం. ఈ 2 కలిపితే దాన్ని షట్కోణం అంటారు. ఈ షట్కోణంలో ఉన్న అంతరార్థం ఏంటంటే ఊర్ధ్వ త్రికోణం లక్ష్మీనారాయణుల శక్తికి సంకేతం, అధో త్రికోణం శివపార్వతుల శక్తికి సంకేతం. అంటే షట్కోణం ముగ్గు వేసి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసినట్లయితే లక్ష్మీనారాయణులను శివపార్వతులను అర్చన చేసిన విశేషమైన శుభ ఫలితం కలుగుతుంది. అలాగే సుబ్రహ్మణ్యోహం అంటూ వేదం వర్ణించింది. సుబ్రహ్మణ్యుడు అంటే మంచి బ్రహ్మజ్ఞాని అని అర్థం. సుబ్రహ్మణ్య స్వామి ఓంకార ప్రణవస్వరూపుడు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయటం ద్వారా బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అలాగే మనకి పంచదేవతారాధనలో కూడా ఆదిత్యం, అంబికం, విష్ణుం, గణనాథంచ ఈశ్వరం అంటూ పంచదేవతారాధనలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన లేదు. అయినప్పటికీ సుబ్రహ్మణ్య స్వామి మానవ శరీరంలో సుషుమ్న నాడిలో అగ్నితత్వంగా ప్రకాశిస్తూ ఉంటాడు. కాబట్టి పంచదేవతారాధన చేసేటప్పుడు మనం వెలిగించే దీపమే సుబ్రహ్మణ్య తత్వానికి సంకేతం. కాబట్టి ఏ దేవీ దేవతలను ఆరాధన చేస్తున్నా అక్కడ మనం దీపారాధన చేస్తే ఆ దీపంలో సుబ్రహ్మణ్య శక్తి ఆవాహన అయి ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి సుబ్రహ్మణ్య తత్వాన్ని అర్థం చేసుకుంటూ ఓం సాం శరవణ భవ అనే సుబ్రహ్మణ్య మంత్రాన్ని అనునిత్యం పఠిస్తూ ఉన్నట్లయితే సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం వల్ల ఇహలోకంలో సర్వసంపదలు సిద్ధింపజేసుకోవచ్చు. పరలోక మోక్ష ప్రాప్తికి అవసరమైనటువంటి జ్ఞాన ప్రాప్తిని కూడా సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా గణపతి సహస్రనామ స్తోత్రం ఎలా ఆవిర్భవించిందో, గణపతి సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తే కలిగే సత్ఫలితాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం. రుక్కులు స్తుతిరూపంగా ఉంటూ ఆ పరమేశ్వరుని శక్తులైన దేవతల్ని స్తోత్ర రూపంలో ఆవిష్కరిస్తాయి. యజస్సులు యజ్ఞరూపంగా ఆరాధించడాన్ని చెప్తాయి. అందుకే యా యజ్ఞై అఖిలై సర్వై ఈశ్వరేణ అన్నారు. ఇక్కడ యజ్ఞములతో ఏ తల్లి ఆరాధింపబడుతున్నదో అంటే ఏ దేవతను మనం ఆరాధించినా అది చేరేది మాత్రం ఆ భగవతేన జగదంబకై. అది ఇక్కడ అందుకే యజ్ఞముల ద్వారా ఆరాధింపబడే తల్లి. పైగా ఆ తల్లి గురించి తెలియాలి అంటే మేము తప్ప మరొక ప్రమాణము లేదు. గొప్ప మాట అన్నారు ఇక్కడ. మా ప్రమాణముతో ఏ తల్లి గురించి తెలుసుకుంటామో ఆ తల్లే జగదంబ.
ఈ చెప్పడంలో విశేషం ఏంటి? అమ్మవారి గురించి తెలియాలంటే ప్రమాణ గ్రంథములు ఏమిటి? వేదం. వేదం మాత్రమే అమ్మవారి గురించి తెలియజేయగలదు. మరి పురాణములు అవన్నీ వేదము యొక్క ఉపబ్రహ్మణములు అంటారు. అంటే వేదము యొక్క తత్వమే పురాణముల్లో విస్తరించింది. కనుక అమ్మవారు ఎక్కడ ప్రతిపాదింపబడుతుంది అంటే వేదమనందు ప్రతిపాదింపబడుతున్నది. తర్వాత సామవేదం చెప్తోంది, యయేదం ధార్యతే విశ్వం యోగిభిర్యాం విచింత్యతే యయేదం భాసతే విశ్వం సైకా దుర్గా జగన్మయి. విశ్వమంతా ధరిస్తున్న తల్లిని యోగులు చింతన చేసి పట్టుకుంటారు అన్నారు. సామవేదం దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఇంత గొప్ప విషయం చూపిస్తున్నారు. యోగులు విచింత్యతే అన్నారు. ఇక్కడ చింత విచింత అని చెప్పడంలో ఏంటంటే విశేషముగా చింతన చేయుట అని అర్థం. విశేషముగా యోగులు ఏ తల్లిని నిరంతరం హృదయంలో చింతన చేస్తూ ఉంటారో, ఏ తల్లి వలన విశ్వం ప్రకాశిస్తూ ఉంటుందో, అంటే విశ్వం తెలియబడుతున్నది ఏ చైతన్యము ద్వారానో ఆ తల్లి సా ఏకా దుర్గా జగన్మయి. ఆ తల్లి ఏక దుర్గా జగన్మయి అంటే ఈ జగత్తంతా వ్యాపించినటువంటి ఏక అయిన శక్తి. ఏక అంటే ఆ తల్లికి రెండవ తత్వం మరొకట్లేదు, ఉన్నదంతా ఒక్క తత్వమే, పరతత్వము. ఇక అధర్వణ వేదం చెప్తున్నటువంటి మాట, యాం ప్రపశ్యంతి దేవీషీం భక్త్యానుగ్రహణో జనా తామాహు పరమం బ్రహ్మ దుర్గాం భగవతీం పుమాన్. యాం ప్రపశ్యంతి దేవీషీం, ఎవరు ఆ తల్లిని దర్శించగలుగుతున్నారంటే భక్త్యానుగ్రహణో జనా, అమ్మవారి కృప వల్ల భక్తి లభిస్తే ఆ భక్తి చేత సాధన చేసి అమ్మను దర్శించగలుగుతున్నారు. అంటే కేవలం భక్తి చేత మాత్రమే అమ్మ తెలియబడుతున్నది. అలాంటి భక్తి అనుగ్రహం పొందినటువంటి వారు ఆ దేవేశిని, దేవేశి అనే మాట వేశారు. దేవతలకు ఆవిడ ఈశ్వరి, ఆవిడను ప్రపశ్యంతి. ఈ మాట చాలా విశిష్టమైన శబ్దం ఇది. పశ్యంతి అంటేనే చూస్తున్నారు, ప్రపశ్యంతి అంటే సమగ్రముగా సంపూర్ణముగా చూస్తున్నారు. ఎవరు? భక్తి పొందినవారు. అంటే అమ్మవారిని బాగా దర్శించగలిగేది ఎవరంటే భక్తి పూర్ణముగా కలిగిన వారు మాత్రమే అమ్మను దర్శించగలరు. ఇంకో సాధన లేదు. ఇక్కడ మనం పరిశీలించినట్లయితే మొదటి నుంచి తత్వావిష్కరణ చేస్తున్నారు, సాధనను కూడా ఆవిష్కరిస్తున్నారు. యోగులు చింతన చేసి ఆ తల్లిని పొందుతున్నారు, భక్తులు అమ్మ అనుగ్రహం చేత పొందుతున్నారు. ఎందుకంటే భక్తులకి తమదైన అహంకారం లేదు, కేవలం అమ్మయందు అఖండమైన ప్రేమతో ఆశ్రయిస్తారు. దానికి గాను అమ్మ అనుగ్రహించి తనను తాను దర్శింపజేస్తున్నది. వారికి అమ్మ సంపూర్ణమైన దర్శనమిస్తుంది కనుక ప్రపశ్యంతి. ఆ తల్లినే పరమతత్వమని బ్రహ్మ దుర్గాం భగవతీం పుమాన్. ఆ తల్లి పరబ్రహ్మ అని, భగవతి అని, దుర్గా అని చెప్పబడుతున్నది. ఇలా 4 వేదములు 4 శ్లోకాల్లో తమ హృదయాన్ని ఆవిష్కరించాయి. ఏమని? వేదములు ఏ పరతత్వాన్ని ప్రతిపాదిస్తున్నాయో ఆ తత్వమే దుర్గా. అంటే వేదములన్నీ కూడబొలుక్కుని చెప్పిన మాట ఏమిటి? దుర్గాతత్వం. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. అప్పుడు ఆ మాటలు వినగానే ఆనంద పరవశుడై ఆ వేదములకు నమస్కరించి ధ్యానంలో కూర్చున్నాడు వ్యాసదేవుడు. అప్పుడు చిత్రంగా వేదములు కొన్ని శ్లోకాలు చదువుతాయి. ఈ 4 కాకుండా వేదములు చేసిన స్తోత్రములు పెద్ద ఛందస్సులతో ఆ దేవి భాగవతం ఉన్నాయి, కానీ ప్రస్తుతం వాటిని చర్చనీయం చేయట్లేదు. ఇక్కడ అనేకములైన రహస్యములు అందులో ఉంటాయి. ఇలా వేదములు కూడా స్తుతించగానే వ్యాసుని యొక్క తపస్సుకి, వేదముల యొక్క స్తోత్రానికి సంతోషించి ఎదురుగా అమ్మవారు సాక్షాత్కరించారు బ్రహ్మలోకంలో. ఇక్కడ దాన్ని విశిష్టంగా చెప్తున్నారు. ఇలాంటి వినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వినాలి. కాసింత మనం ఇదివరకే ఏర్పడినటువంటి అభిప్రాయాలతో, దీన్ని ఇంగ్లీష్లో ప్రిజుడిస్ అంటారండి, లేదా పూర్వనిశ్చిత అభిప్రాయములు, పురాణాలను ఎలాగ అర్థం చేసుకోవాలో తెలియకపోతే అయోమయావస్థ వస్తుంది. అమ్మవారు పరమశక్తి, పరాదేవి అని ప్రతిపాదిస్తుంటే మరి విష్ణువు కాడా, శివుడు గొప్ప చెప్పారు కనుక విష్ణువు తక్కువేమో, ఇలాంటి భావాలతో ఉంటే మనం అసలైన తత్వాన్ని అందుకోలేం. ఇవన్నీ అజ్ఞానం చేత, అవివేకం చేత భేదభావాలు కలుగుతుంటాయి. ఉన్నది ఒకటే పరతత్వం. దాన్ని ప్రతిపాదించేటప్పుడు శక్తి భక్తులకి ఆ పరతత్వాన్ని శక్తి స్వరూపంగా చూపిస్తారు, విష్ణు భక్తులకు అదే పరతత్వాన్ని విష్ణు రూపంగా చూపిస్తారు, శివభక్తులకి ఆ తత్వాన్నే శివరూపంగా చూపిస్తారు. కనుక అది ఆ భక్తులకు ఆ పరతత్వం అలా కనబడిందని చెప్పుకోవాలే కానీ అది తప్ప మిగిలినవి అల్పములు అనడానికి లేదు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే పురాణాలు వినేటప్పుడు నహినిందాన్యాయంతో వినాలి. అక్కడ కానీ తాళం పడిందా ఎంత అద్భుతమైన అమ్మతత్వానికి కూడా మనం దూరం అవుతాం. అందుకు అలాంటి అభిప్రాయం నుండి దురుపుకుని వినవలసింది ఇక్కడ. ఎందుకంటే కాశీఖండంలో 4 వేదములు శివుడే పరతత్వాన్ని ప్రతిపాదించిన విషయం ఉన్నది. మరి ఇక్కడ అవే వేదములు అమ్మవారే పరతత్వాన్ని ప్రతిపాదిస్తున్నాయి. ఏమిటి ఇందులో తారతమ్యం అంటే అవి వేదముల మాటేగా, రెండిటికి ప్రమాణములు ఉన్నాయి. అంటే వేదం ప్రతిపాదించేది ఎప్పుడు ఒక్క తత్వమే. ఆ ఒక్క తత్వాన్ని ఇక్కడ మనం పరాశక్తిగా గ్రహించుతున్నాం.
పైగా ఆ తల్లికి చెప్పిన మాటలు కూడా దుర్గా భగవతి అనే మాటలే అలాగొస్తున్నా మీరు పరిశీలిస్తే ప్రతి దానిలోని భగవతీ శబ్దము కనబడుతూనే ఉన్నది. అందుకే ఇది భాగవతం అయినది భగవతీ శబ్దం చేతనే. పైగా దుర్గా అనే మాట యొక్క విశిష్టత వేదముల్లోంచి మనకు లభిస్తున్నది. వేదముల్లో అనేక సూక్తములు కనబడుతున్నాయి మనకు దుర్గ గురించి. దుర్గా సూక్తం ప్రత్యేకంగా ఉండడమే కాకుండా దేవి అథర్వ శిష్యంలో కూడా దుర్గాతత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. యస్యా పరతరన్నాస్తి సైషా దుర్గా ప్రకీర్తిత అని ఒక మాట. తాం దుర్గాం దుర్గమాం దేవీం దురాచార విఘాతినీం నమామి భవభీతోహం సంసారార్ణవతారిణీం అంటూ దుర్గా విషయాన్ని వేదం అనేక విషయాలుగా ఆవిష్కరిస్తున్నది. ఎప్పుడైతే వేదములు వ్యాసుడు కలిసి స్తుతిస్తూ ధ్యానించారో ఇత్యేవం శృతివాక్యేస్తూ శృతిభిः సంస్తుతా సతి స్వరూపం దర్శయామాస జగదంబా సనాతని. తన యొక్క దివ్యస్వరూపాన్ని చూపించింది. ఇక్కడ వ్యాసుడు చూసిన అమ్మవారి దర్శనము ఒక అధ్యాయంలో కొన్ని పదుల శ్లోకాలు వర్ణించారు. ఇక్కడ ఎన్ని రూపాలతో కనబడిందంటే ముందు ఒక మహాజ్యోతిగా దర్శనమిచ్చింది, జ్యోతిర్మయి. ఆ జ్యోతిని చూస్తూ వ్యాసుడు 2 మోకాళ్ళ మీద కూర్చుని 2 చేతులు దోయిలించి ఆనందాశ్రులతో పరవశించుతూ ఉంటే సహస్ర పాదములతో సహస్ర హస్తములతో సహస్ర శీర్షములతో గోచరించింది ఆ స్వరూపం. ఆనందపరచుడు చూస్తూ ఉంటే క్రమంగా ఆ స్వరూపము చతుర్భుజాలతో గోచరించింది. మరొక సమయంలో 18 భుజాలతో 18 భుజాలతో గోచరించింది. 10 చేతులతో కనబడింది, 8 చేతులతో కనబడింది, అనేక ముఖాలతో ఉన్నదిట. ఒకసారి పంచముఖములు, మరొకసారి అనంతముఖములు, దశభుజములు, దశవదనములు, ఇలా బహురూపములతో గోచరిస్తున్నది. తర్వాత ద్విభుజగా గోచరించింది, 2 చేతులతో గోచరించిందిట. ఆ స్వరూపాన్ని చూస్తూ ఆనందపరుసరైపోతున్నాడు వ్యాసదేవుడు. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. చాలామందికి వయస్సు మీద పడ్డప్పటికీ కూడా వివాహం కాక విచిత్రాతి విచిత్రమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. దీనికి గల కారణాన్ని విశ్లేషించి దానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాల గురించి తెలుసుకోవాలని అభిలషిస్తూ ఉంటారు. ఇలా వివాహం ఆలస్యం అయింది అంటే దానికి కారణాలు కోకొల్లలుగా ఉన్నప్పటికీ గ్రహచార రీత్యా వివాహం ఆలస్యం కావటానికి కుజదోషం కావచ్చు. కుజుడికి సంబంధించినటువంటి దోష ప్రభావం నుంచి బయటపడటానికి మనకి కుజగ్రహ దోష నివృత్తి ప్రీత్యర్థం గోమాతకు కనుక సేవ చేస్తూ గోవుకు మంగళవారం నాడు సోలెడు గిద్దెడు కందులు నానబెట్టినవి కనుక ఆహారంగా సమర్పించి గోవు చుట్టూతా కూడా సురభ్యై నమః సురభ్యై నమః అంటూ 9 ప్రదక్షిణాలు కనుక ఆచరించినట్లయితే గ్రహచార రీత్యా సంభవించే మీ వివాహ సమస్య తొలగిపోయి త్వరలో వివాహం అవటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అంటోంది శాస్త్రం. ఇది వివాహానికి సంబంధించి గోమాత సేవలో దాగిన అపూర్వమైనటువంటి విశేషం అన్నమాట. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కూడా తలుచుకుంటున్నామన్నమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకుంటూ సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని సందర్శించి ఓం సాం శరవణ భవ అని చెప్పేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఉన్న ఆ యొక్క ధ్వజస్తంభం వెనకాల ఉన్న తొట్టిలో సోలెడు గిద్దెడు ఉప్పు వేసి, కల్లుప్పు వేయాలి, దొడ్డుప్పు అంటారు. ఆ దొడ్డుప్పు వేసి నమస్కారం కనుక చేస్తే మీకు గ్రహచార రీత్యా సంభవించిన వివాహ సంబంధరీత్యా ఆలస్యం తొలగింపబడి వెనువెంటనే వివాహం మీకు అవటానికి ఆస్కారాన్ని
ఆ శరవణభవుడు ప్రసాదిస్తాడు సుమా అని శాస్త్రం తెలియచేస్తోందన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణకం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం వృక్ష శ్రియం దాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:12 సూర్యాస్తమయం 5:51. తిథి అష్టమి మధ్యాహ్నం 11:13 వరకు. నక్షత్రం పునర్వసు మధ్యాహ్నం 11:57 వరకు. వర్జం రాత్రి 7:59 నుంచి 9:35 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:18 వరకు. మరల రాత్రి 10:47 నుంచి 11:37 వరకు. అమృతకాలం ఉదయం 9:36 నుంచి 11:10 వరకు. మరల రాత్రి తెల్లవారుజామున 5:37 ప్రారంభం. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం మంగళవారం అనఘాష్టమి. అనఘాష్టమి కాబట్టి అనఘాదేవిని దత్తాత్రేయుడిని ఆరాధించుకోవడం ద్వారా ధార్మిక మార్గంలో సంపాదన, దాన్ని సంరక్షించుకోగలగడం, దాన్ని సద్వినియోగం చేయగలగడం, చుట్టూ జరిగేటువంటి ఘటనల నుంచి జ్ఞానాన్ని సంపాదించేటువంటి శక్తి, లౌకిక అలౌకిక జ్ఞానముల యొక్క సమన్వయ శక్తి ఏర్పడతాయి. మంగళవారం కాబట్టి అప్పులు తీర్చడం వీలైనంత వరకు, శ్రీ గణేశ రుణంచింది అనే మంత్రాన్ని జపం చేసుకోవడం, రుణమోచక గణేశ స్తోత్రం, రుణమోచక అంగారక స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం పారాయణ చేసుకోవడం, హనుమంతునికి పూజ చేయడం, అప్పాలు నివేదన చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ఇవి విజయానికి కారణమవుతాయి. అలాగనే అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష వ్రణామాసు విమోచయ అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు ఉపశమిస్తాయి. నేటి ఆణిముత్యాలు. మంచి జీవితానికి మూల సూత్రాలు చదువు, సంస్కారం. చదువు ఎప్పుడూ తల దించనివ్వదు, సంస్కారం ఎప్పుడూ పడిపోనివ్వదు. శ్రీ విశాలాక్షి బంగారు త్రెడ్డుతోడ అమృతపాయసమొసగు అభ్యాగతులకు. కాశీపట్టణానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మధ్యాహ్నం అయ్యేటప్పటికి కాశీపట్టణంలో అన్నపూర్ణాస్వరూపంగా శ్రీ విశాలాక్షియే బంగారు పాత్ర పట్టుకుని తెడ్డుతో అన్నాన్ని పెడుతుందయా. ఇది నీకు తెలియదా? శ్రీ విశాలాక్షి బంగారు త్రెడ్డుతోడ అమృతపాయసమొసగు అభ్యాగతులకు. కాశికాపురి ఆతిథ్య వేళలందు, కాశికాపట్టణంలో అతిథులు అన్నం తినేటటువంటి వేళ అయ్యేటప్పటికి వినవే ఎరుగవే ఆతిథ్య వేళలందు అభ్యాగతులకు అన్నపూర్ణగా నేను అన్నం పెడతానని తెలియదా అని అన్నం పెట్టింది ఆవిడ వ్యాసుడికి. అందుకే కాశీపురాధీశ్వరి, కాశీపట్టణానికి అధీశ్వరిగా నిలబడినటువంటి ఓ అన్నపూర్ణమ్మ, కాశీ వచ్చానమ్మా. శంకరాచార్యుల వారు కాశీపట్టణానికి వెళ్ళి అన్నపూర్ణమ్మ ముందు నిలబడి అడుగుతున్న మాట. అందుకని భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి.
అమ్మా అన్నపూర్ణ నాకు భిక్ష పెట్టమ్మా అంటే అమ్మవారు నిజంగా శంకరా భిక్ష పెడతానోయ్ అని ఇలా తెడ్డుతో ఎత్తింది అనుకోండి, అని శంకరులు ఎంత గొప్పగా స్తోత్రాన్ని పూర్తి చేస్తారో అందులో శంకరుల ఔదార్యం ఏమిటో, మనం ఎలా బ్రతకాలో శంకరాచార్యులు వారు చెప్పకుండా ఉపదేశం చేశారో మీరు విందురు. ఈ స్తోత్రం పరమశక్తివంతం. చక్కగా అందరూ ప్రతి ఇంట్లో ప్రతిరోజు ఇది చదువుకుంటే ఎక్కడా అన్నానికి లోటు లేకుండా, ధర్మానికి లోటు లేకుండా, శాంతికి లోటు లేకుండా అందరూ ఆనందంగా ఉంటారు. నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరి అంటారు 2వ శ్లోకంలో. ఆ అన్నపూర్ణాదేవి ఎవరో కాదు, ఆమె సాక్షాత్ పార్వతీదేవి. అందుకే చివరి శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆమెని పార్వతీ స్వరూపంగానే స్తుతి చేశారు శంకర భగవత్పాదులు. అటువంటి తల్లి అన్నపూర్ణమ్మగా ఉన్నది అంటే కేవలము అన్నము పెట్టడం ఒక్కటే కాదు, ఆమె యొక్క ధ్యానము, ఆమె యొక్క పూజ, ఆమె యొక్క స్తుతి పాఠాన్ని చదువుకోవడం, ఆమెని స్మరించడం, ఆమె యొక్క వైభవాన్ని కీర్తించడం, ఆమె యొక్క గుణములను శ్లాఘించడం, ఆమె యొక్క శీల వైభవాన్ని ప్రస్తుతి చెయ్యడం, మనిషి యొక్క అభ్యున్నతికి హేతువులు అని నిర్ధారించడం కోసం 2వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికీ అమ్మవారి యొక్క స్థూల రూపం ఎలా ఉంటుందో శంకర భగవత్పాదులు వివరిస్తున్నారు. వారు కాశీపట్టణానికి వెళ్ళి అన్నపూర్ణమ్మ దర్శనం చేసుకున్నారు. శంకర భగవత్పాదులు ఒక్కసారి అమ్మవారి దర్శనం చేశారు అంటే అమ్మవారి యొక్క మూర్తి వైభవాన్నంతటినీ కూడా వర్ణించి మన కళ్ళకు కట్టినట్టుగా శోభస్కరంగా ఆవిష్కరిస్తున్నారు. నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరి. మీరు ఈ శ్లోకాన్ని గమనిస్తే ఆమె ఎదురుగుండా కూర్చుని ఉన్నప్పుడు ఆమె రూపము ఎలా ఉందో, ఎటువంటి అలంకారములు చేసుకుని ఉన్నదో ప్రధానముగా వర్ణింపబడుతోంది. ఇందులో కొన్ని కంటి చేత చూడడానికి యోగ్యమైనది, కొన్ని వాసన చేత గ్రహింపవలసినటువంటి అవసరం ఉన్నవి, కొన్ని అమ్మవారి యొక్క విభూతిగా గమనించవలసినవి. మూడిటిని కలిపి త్రివేణి సంగమంగా పేని ఈ శ్లోకాన్ని మనకు అందిస్తున్నారు. నానారత్న విచిత్ర భూషణకరీ అంటే ఆమె ఎన్నో ఆభరణములను ధరించింది. ఈ ఆభరణములన్నీ కూడా రత్నముల చేత పొదగబడి ఉన్నాయి. బంగారముతో చేయబడిన ఆభరణములు అని నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బంగారముతో చేయబడి రత్నములు పొదగబడినటువంటి ఆభరణములు, అవి కూడా ఏవో సామాన్యమైన రత్నములు కావు, అపూర్వమైనటువంటి రత్నములన్నీ కూడా అందులో పొదగబడి ఉన్నాయి. హేమాంబరాడంబరి, బంగారముతో చేయబడినటువంటి చీర కట్టుకుని ఉంది ఆవిడ. ముక్తాహార విడంబమాన విలసద్వక్షౌజ కుంభాంతరి. ఆమె యొక్క వక్షస్థలం మీద తెల్లటి ముత్యాల హారం ఒకటి, మల్లెపూల దండ ఎలా ఉంటుందో అలా ప్రకాశిస్తోంది. ఆ ముత్యాల హారము వెనక బంగారు కుంభముల వంటి అమ్మవారి యొక్క స్తనములు గోచరమవుతున్నాయి. కాశ్మీరా గరువాసితాంగరుచిరా, కాశ్మీర దేశమునందు లభించేటటువంటి పదార్థములతో తయారు చేయబడినటువంటి సువాసనలు వెదజల్లేటటువంటి అగరు వంటి పదార్థములను అలదుకొన్నదై కస్తూరి తిలకము, కుంకము మొదలైనటువంటి వాటిని ధరించి గొప్ప పరిమళము వెదజల్లుతుండగా ఆ తల్లి అక్కడ నాకు దర్శనమిచ్చింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వరి సత్యకి పో, వెనక్కి పో, నువ్వు నాతో యుద్ధం చేయలేవు, అది నీ వల్ల కాదు. కాదు నా పరాక్రమం చూస్తానంటావా? కొంచెంసేపు నిలబడు, నీ తల తెగగొడతాను. భూదేవి నీ రక్తాన్ని పానం చేస్తుంది. నీ మరణ వార్త వింటే మీ గోపాలుడికి కూడా కొంత గర్వం తగ్గుతుంది. దమ్ముంటే ధనస్సు పట్టుకో అన్నాడు పౌండ్రకుడు. ఈ మాటలు విన్న సాత్యకి మండిపడుతూ ఇలా అన్నాడు, ఒరి రాజాధమ, బ్రతకాలని కోరిక ఉన్నవాడెవడు
మా వాసుదేవుడి గురించి ఇలాంటి మాటలు మాట్లాడరు. నువ్వు ఇలా కూశావు కనుక నీకు మరణం ఖాయం, నీ నాలుక చీలిపోవటం ఖాయం. నేనే వాసుదేవుణ్ణి అని అరుస్తున్నావు కదా, ఇదిగో ఇప్పుడు నీ తల తెగబోతుంది. ఆ తల పడిపోయిన తర్వాత ఇక నీకు ఏ పేరు ఉండదు. జగత్పాలకుడైన ఆ వాసుదేవుడెక్కడ? ఒక్కడే, ఆయన ఒక్కడే మిగిలి ఉంటాడు. ఇది 2 వాసుదేవులు ఉండటానికి వీల్లేదు. మా శ్రీకృష్ణుడు యుద్ధరంగంలోకి వచ్చే లోపలే నేను నీ తల రాల్చేస్తాను. నీ తల పడే లోపలే నీ పరాక్రమం ఏమిటో చూపించు. నువ్వు ఇంతవరకు మా నగరానికి రానే లేదు, నేను ఇంతవరకు నిన్ను చూడనే లేదు. ఇప్పుడు నువ్వు నాకు కనిపించావు. నువ్వెవరు? ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే నీ శరీరాన్ని నువ్వు గింజలలాగా ముక్కలు ముక్కలు చేసి కుక్కలకు వేయబోతున్నాను నేను. ఇలా అంటూనే సాత్యకి ఒక పెద్ద బాణంతో పౌండ్రికుడిని బలంగా కొట్టాడు. ఆ బాణపు దెబ్బకు పౌండ్రికుడు నెత్తురు కక్కుకున్నాడు. కానీ త్వరలోనే తేరుకున్నాడు. సాత్యకిని నానా తిట్లు తిడుతూ సాత్యకి మీదకి బాణాలు గుప్పించాడు. ఆ బాణాలలో ఒకటి సాత్యకి నుదుటిలో గుచ్చుకుంది. దాంతో సాత్యకి దిమ్మెరపోయి కొద్ది క్షణాల పాటు రథంలో కూర్చుండిపోయాడు. మూర్ఛ వచ్చింది. ఇంతలో పౌండ్రికుడు సాత్విక యొక్క సారథి మీద, గుర్రాల మీద బాణాలు గుప్పించి సింహనాదం చేశాడు. నేనంటే ఎవరనుకున్నారు? అంటే బుద్ధి చెడిపోయిందన్నమాట పౌండ్రికుడికి. ఆ సింహనాదానికి సాత్యకి సురహలోకి వచ్చాడు మెల్లగా. వస్తూనే తన సారథి గుర్రాలు దెబ్బతిని ఉండటాన్ని గమనించి ఆగ్రహించి మరో బాణంతో సూటిగా పౌండ్రికుని గుండెల్లో కొట్టాడు. పౌండ్రికుడి కవచం పగిలి బాణం గుండెల్లో గుచ్చుకొని రక్తం నదిలాగా ప్రవహించి పౌండ్రికుడు సురహ తప్పి రథంలో కూలబడ్డాడు. ఈలోగా సాత్యకి విజృంభించి పౌండ్రికుడి సారథిని, గుర్రాలను, ధ్వజాన్ని, రథం యొక్క ఇరుసును, చక్రాల యొక్క ఆకులను కూడా ముక్కలు ముక్కలు చేశాడు. ఇలా చేసిన సాత్యకి సింహనాదం చేసి మరో 70 బాణాలతో పౌండ్రికుడు కదలటానికి వీలు లేకుండా అతడి చుట్టూ బాణాల పంజరం వేసేశాడు. దొంగకిష్టుడు పౌండ్రికుడికి సృహ వచ్చింది కానీ నిస్సత్తు వల్ల లేలేకపోతున్నాడు. చేతులు కాళ్ళంతా కింద పడిపోయాయి. అట్లయిపోయింది. నిస్సత్తు వల్ల కొంత సచ్చుపడిపోయారు. చేతులు కాళ్ళంతా ఇట్లిట్లా వేలాడిపోతున్నాయి. కొంతసేపు నిస్సహాయంగా కూర్చుండిపోయాడు. ఇంతలో పుంజుకొని బాణపంజరాన్ని ఛేదించి బాణాన్ని పట్టుకున్నాడు చేతిలో. సాత్యకిని ఒక అర్ధచంద్రాకార బాణంతో కొట్టాడు. ఏదో కష్టపడి లేచి ఇక ప్రాణం మాత్రం పోలేదు. అందుకని ఒక్క బాణంతో కొట్టేశాడు. ఈలోగా సాత్యకి పౌండ్రికుడి ధనస్సు విరిచేశాడు. ఇక గత్యంతరం లేక పౌండ్రికుడు ఒక పెద్ద గద తీసుకున్నాడు. గిరగరా తిప్పాడు ఒకపారి. సాత్యకి మీదికి విసిరి కొట్టాడు ఒకపారి. కానీ సాత్యకి ఆ గదను తన ఎడం చేతితో పట్టుకున్నాడు. అది చూసారా, ఇదేదో పెద్ద గద అంటుంటే సాత్యకి ఎడం చేతితో పట్టుకున్నాడు. ఒకటే ఒక పక్కకు గుంజి పారేసి పౌండ్రికుడి మీదకి బాణాలు గుప్పించాడు. అట్లా ఎడమ చేతితో పట్టుకొని అట్లా తీసి పారేశాడు. త్వరలోనే వారి బాణయుద్ధం గదాయుద్ధం కాస్త బాహుయుద్ధంలోకి మారిపోయింది. ఇలా బాహుయుద్ధం చేసుకుంటున్నటువంటి సాత్యకి పౌండ్రికులు కొంతసేపు బాహుయుద్ధము, కొంతసేపు బాణయుద్ధము, కొంతసేపు ఆయుధ యుద్ధము చేసుకుంటూ ఒకరినొకరు తగ్గకుండా నిలబడ్డారు. ఈ యుద్ధం ఇలా జరుగుతూ ఉండగానే మరో ప్రక్క బోయరాజైన ఏకలవ్యుడికి బలరాముడు కనిపించాడు. ఏకలవ్యుడు మహోగ్రుడై బలరాముడితో యుద్ధానికి దిగాడు. ఆ యుద్ధం ప్రారంభంలో ఏకలవ్యుడు బాగా విజృంభించాడు. కానీ బలరాముడు అతడు 2 ధనస్సులను వరుసగా విరగొట్టడంతో ఏకలవ్యుడు పెద్ద కత్తి తీసుకొని బలరాముడి మీదకి విసిరాడు. కానీ బలరాముడు దాన్ని తన బాణాలతో గాలిలోనే ముక్కలు చేశాడు.
ఇలా 2-3 సార్లు అయ్యాక ఏకలవ్యుడు పెద్ద శక్తి ఆయుధాన్ని తీసుకున్నాడు, బలరాముడి మీదకి విసిరాడు. కానీ బలరాముడు దాన్ని ఉడుపుగా పట్టుకొని దానితోనే ఏకలవ్యుడిని తీవ్రంగా కొట్టాడు. ఆ దెబ్బకు ఏకలవ్యుడు వెలవెలా కొట్టుకొని నేల మీద పడిపోయాడు. అతడు బ్రతుకుతాడో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితికి వచ్చేసాడు. కానీ ఏకలవ్యుడి వెనకాల 88,000 మంది బోయ యోధులు ఉన్నారు. ఏకలవ్యుడి పరిస్థితిని గమనించిన ఆ యోధులు రకరకాల ఆయుధాలు పట్టుకొని బలరాముడి మీదకు మూకుమ్ముడిగా విరుచుకుపడ్డారు. అందరూ ఒకేపారి చేరుకున్నారు. బలరాముడు తన ధనస్సు పక్కన పెట్టి నాగలి రోకలి తీసుకున్నాడు. వాళ్ళందరినీ కొద్దిసేపట్లోనే మర్దించి పారేశాడు. ఇంతమంది ఒకేసారి నేల కూలేసరికి ఎక్కడెక్కడ పిశాచాలు వచ్చి ఆ శవాలను పీక్కు తినసాగాయి. పిశాచాలంతా వచ్చి చేరుకున్నాయి అక్కడ. ఇంతలో ఏకలవ్యుడు మెల్లగా తేరుకున్నారు. ఏకలవ్యుడు లేచి నిలబడ్డాడు. చుట్టూ చూసుకునేసరికి తన సైన్యం అంతా నేలకు ఒరిగిపోయింది. పిశాచాలు తింటున్నాయి. దాంతో ఏకలవ్యుడు ఉద్రేకం ఆపుకోలేక బలరాముడితో గదాయుద్ధానికి దిగాడు. ఆ యుద్ధంలో బలరాముడికి దెబ్బలకు ఏకలవ్యుడు వెనుకడుగు వేయక తప్పలేదప్పుడు మాత్రం. అక్కడ పౌండ్రక సాత్యకుల యుద్ధం కూడా ఘోరంగా సాగుతూనే ఉంది. అదే నిల్చటమే లేదు. ఇలా 2 జంటలు ఘోర యుద్ధం చేసుకుంటూ ఉండగానే ఇక సూర్యుడు ఉదయించేశాడు. అయినా వారి యుద్ధం ఆగలేదు. సూర్యుడు పుట్టేశాడు. నేను సూర్యుడు కాచుకుంటాడు వీళ్ళ యుద్ధం ఇంకా కానీ అని. సూర్యుడు ఎప్పుడూ కాచుకోడు. ఆయన చక్రంలో ఆయన నడుస్తూ ఉంటాడు. ఆగు అంటే ఆగుతాడా? గడియారం ఆగుతుంది. అట్లా తిప్పుకొని పోతున్నాడు. ఆయన సర్వాది సాక్షిగా హాయిగా అట్లా వెళ్ళిపోతున్నాడు. పుట్టేశాడు. ఇంతలో అక్కడ బదరికావనంలో శ్రీకృష్ణుడు మహర్షులందరికీ నమస్కరించి వాళ్ల దగ్గర సెలవు తీసుకొని గరుత్మంతుడి మీద ఎక్కి ద్వారకా నగరానికి చేరాడు. ఆయన నగరం దగ్గరకు వస్తూ ఉండగానే దూరం నుంచే గొప్ప యుద్ధ శబ్దం వినిపించింది. కొట్టుకోవటం, పెద్ద పెద్దగా అరుపులు ఇవన్నీ వినిపించాయి. సాత్వికి బలరాముల సింహనాదాలు కూడా వినిపించాయి. వాళ్ళు చాలా పెద్ద పెద్దగా అరుస్తున్నారు. వెంటనే ఆయన ఆ పౌండ్రకుడు యుద్ధానికి వచ్చి ఉంటాడని, అందుకే యుద్ధం జరుగుతూ ఉంటుందని ఆలోచించి ఆకాశంలో నుంచే తన పాంచజన్య శంఖాన్ని గట్టిగా పూరించాడు. యాదవ వీరులంతా ఆ పాంచజన్య ధ్వనిని గుర్తుపట్టేశారు. శ్రీకృష్ణుడు దగ్గరకు వచ్చాడని వారికి అర్థమైంది. వాళ్ళ ఉత్సాహం రెట్టింపైపోయింది. ఇంతలో గరుత్మంతుడు నేల మీదకు దిగాడు. అతడు దిగేసరికి యాదవులలోని కొందరు ప్రధానులు, వంది మాగధులు, శ్రీకృష్ణుడు సారథి అయినటువంటి దారకుడు పరుగున అక్కడికి వచ్చేశారు. శ్రీకృష్ణుడు గరుత్మంతుడి మీద నుంచి దిగి గరుత్మంతుడిని వైకుంఠానికి పంపేశాడు. అక్కడి నుంచి వెళ్ళిపోమని. తన సారథి అయిన దారుకుడి వంక చూసి నా రథాన్ని తీసుకురా అన్నాడు. దారుకుడు రథాన్ని సిద్ధంగానే ఉంచుకున్నాడు. వెంటనే అతడు ఆ రథాన్ని తెచ్చి దేవా ఇదిగో రథం అంటూ నమస్కరించాడు. వెంటనే శ్రీకృష్ణుడు ఆ రథం ఎక్కి పౌండ్రక సాత్వికలు యుద్ధం చేస్తున్నటువంటి ప్రదేశానికి చేరి మళ్ళీ పాంచజన్య శంఖం పూరించాడు. ఆ శంఖధ్వని విన్న పౌండ్రకుడు పక్కకు చూసి శ్రీకృష్ణుడిని గుర్తుపట్టి సాత్వికని వదిలేసి శ్రీకృష్ణుడి మీకు యుద్ధానికి బయలుదేరాడు. అది చూసిన సాత్వికి ఆగ్రహించి, ఓ పౌండ్రక, నేను యుద్ధం చేస్తూ ఉండగానే పక్కకి పారిపోతావేమిటి? నువ్వు క్షత్రియుడివి కదా, యుద్ధధర్మం తెలియదా? ముందు నన్ను గెలుపు, ఆ తర్వాత మరొకరి వంక చూద్దావు గాని. నువ్వు నిలబడితే నీ గర్వం దించేస్తా అని గట్టిగా అరిచి పౌండ్రికుడికి అడ్డం వచ్చాడు. అయినా సరే పౌండ్రికుడు సాత్యకికి సమాధానం చెప్పకుండా శ్రీకృష్ణుడిపై వైపే అడుగులు వేశాడు. సాత్యకి గట్టిగా అరుస్తాడు, అసలు నాతో యుద్ధం చేస్తున్నావు, అసలు మళ్ళీ అక్కడ కృష్ణుడితో ఆటలు వెళ్తావా నువ్వు, నేను చంపుతానంతే అంటాడు. కానీ ఆ లెక్క చేయకోకుండా కృష్ణుడి మీద పడ్డాడు.
అది గమనించిన సాత్యకి పెద్ద గదలో పౌండ్రికుడిని గట్టిగా కొట్టాడు. ఇంత మంచి సమయం అని ఒక్కపారి కొట్టాడు. అది చూసిన శ్రీకృష్ణుడు, సాత్యకి భలే దెబ్బ వేశావు, అయినా ఈ రాజును వదిలేసే, అతడికి ధర్మం అక్కర్లేదు, అతడి ఇష్టం వచ్చినట్లు చెయ్యని అన్నాడు. దాంతో సాత్యకి వెనక్కు తగ్గాడు. ఏంటి ఇట్లా చెప్తున్నాడు కృష్ణుడు? పట్టదులే, పోన్లే, పాపం వదిలేసాయి. అప్పుడు పౌండ్రకుడు విర్రవీగుతూ శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, ఓయే గొల్లవాడా, ఇప్పటిదాకా ఎక్కడికి పోయావు? నీకోసమే ఇంత సైన్యంతో ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చింది నీకోసం వచ్చా. భూమి మీద 2 వాసుదేవులు ఉండటానికి వీలు లేదు. అందుకే నిన్ను చంపేసి నేను ఒక్కడనే వాసుదేవుడిగా ఉంటాను. నేనే అందరికీ అనుగ్రహిస్తాను. నీ దగ్గర శంఖము, చక్రము, గద, ఖడ్గము, శార్గధనస్సు ఉన్నాయని నువ్వు మిడిసిపోతున్నావు. ముఖ్యంగా నీ చక్రాన్ని చూసుకొని మరీ గర్విస్తున్నావు. నీ దగ్గర ఉన్న శంఖ చక్రాదుల కంటే ఎక్కువ ప్రభావం గల శంఖ చక్రాదులు ఉన్నాయి, నా దగ్గర కూడా ఉన్నాయి అని తెలుసుకో. అందుచేత నేనే నిజమైన చక్రధారిణి. నువ్వు పెద్ద చిన్న లేకుండా చాలామందిని చంపేశావు. పైగా గోహత్య, శ్రీహత్య, బాలహత్య చేసిన మహాపాపివి. అయినా గర్వంతో ఎగిరి పడుతున్నావే ఉన్నావు. నీ గర్వాన్ని నేను వదిలిస్తాను, ఇప్పుడే వదిలిస్తా. యుద్ధం చేసే దమ్ముంటే ఆయుధం పట్టుకో. ఊరికే ఒట్టి చేతుల్లో నిలుచున్నావు నువ్వు. అందుకని చూడు, ఈ శంఖం చూడు, ఈ చక్రం చూడు. చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు. ఆయనకు కూడా నవ్వు వచ్చింది ఆయన అవస్థ చూసి. పౌండ్రక, తోచినట్లు వాగు. ఏదో వాగుతున్నావు నువ్వు, ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు, ఎత్తుక్కుంటున్నావు, ఏమిటో తెలీదు. వాగు, పర్వాలేదు. నువ్వు అన్నట్టు నేను శ్రీ గో బాలహత్యలు చేసిన పాపినే. అలాగే నువ్వు శంఖ చక్ర గదాదులు ధరించిన వీరుడివే. అయితే నీ చక్రానికి నా చక్రానికి పోలిక ఎంతవరకు అంటే రెండు కూడా గుండ్రంగానే ఉన్నాయి, అంతవరకే. నా చక్రం చాలామంది రాక్షసులను సంహరించేసింది. ఆ మాట మర్చిపోకు. ఇలాగే నీ మిగిలిన ఆయుధాల విషయంలో కూడా అర్థం చేసుకో. ఆయుధాల పేర్లు ఒకటే అయినంత మాత్రం చేత, ఆయుధాల పేర్లంతా ఒకటే అయినంత మాత్రం చేత నేనే మహావీరుణ్ణి అనుకోగలవా కదా? తప్పు కదా. అయినా ప్రాణులను రక్షించడమే నా పని. రక్షించడం కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. నేను దుష్టులను మాత్రమే సంహరిస్తాను. నువ్వు నేనే సర్వోత్తమ వీరుణ్ణి అని విర్రవీగుతున్నావు. నువ్వు నీ శత్రువులందరినీ సంహరించి ఉంటే నువ్వు ఈ మాట చెప్పుకోవచ్చు. నేను జీవించే ఉన్నాను కదా, నా శంఖ చక్ర గదాలను ధరించి రథం మీద యుద్ధం కోసం సిద్ధంగా ఉన్నాను కదా. ఇక ఈ పిచ్చి మాటలు ఎందుకు? నీకు నిజంగా వీరత్వం, అభిమానం ఉంటే రథం ఎక్కు, యుద్ధానికి రా. ఇలా అంటూనే శ్రీకృష్ణుడు యుద్ధానికి సంకేతంగా సింహనాదం చేసి ఒక బాణం కూడా ప్రయోగించేశాడు. దానికి సమాధానంగా పౌండ్రకుడు రెచ్చిపోయి శ్రీకృష్ణుడిని, సారథి అయినటువంటి దారుకుణ్ణి, రథాశ్వాలను కూడా బాణాలతో ముంచెత్తాడు. శ్రీకృష్ణుడు దానికి పెద్దగా నవ్వి పౌండ్రకుడి బాణవేగాన్ని మనస్సులోనే మెచ్చుకుంటూ, పౌండ్రకుడు ఊహించే లోపలే పౌండ్రకుడి ధ్వజాన్ని, సారథి తలను, 4 గుర్రాలను కూడా సంహరించి వేసి అక్కడితో ఆగకుండా పౌండ్రకుడి రథచక్ర రక్షకులను సంహరించేసి ఆ చక్రాలను తుత్తునియాలు చేశాడు. అంటే చింద్రాబంధనం చేశాడు అని అర్థం. పౌండ్రకుడు కొంచెం దిమ్మెరపోయి రథం మీద నుంచి క్రిందికి దూకేసి శ్రీకృష్ణుడి మీదకి ఒక కత్తి విసిరాడు. కత్తి, శ్రీకృష్ణుడు ఆ కత్తిని దారిలోనే తన బాణాలతో ముక్కలు చేసి, పౌండ్రకుడు నేల మీద నిలబడి ఉన్నాడు కనుక అతడి మీద బాణాలు వేయకుండా నవ్వుతూ నుంచున్నాడు కృష్ణుడు. ఆయన వేస్తున్నాడు కానీ ఈయన వేయటంలే, ఎందుకంటే కింద ఉన్నాడు పాపం, నిల్చున్నాడు అని చెప్పేసి. అప్పుడు పౌండ్రకుడు తన రథంలో నుంచి రకరకాల ఆయుధాలు అంతా తీసిపెట్టాడని చెప్పుకున్నాం కదా. ఆయుధాలు తీసుకొని శ్రీకృష్ణుడి మీదకి విసిరాడు కానీ
అవన్నీ దారిలోని ముక్కలైపోయాయి, అన్నీ కింద పడిపోతున్నాయి. అంత దూరం పోవటంలే. తరతరా చిత్రమైన ఆయుధాలు ఉన్న అన్నీ ప్రయోగించాడు, అన్నీ కింద పడిపోతున్నాయి, కింద అంత దూరం పోవటం లేదు. దానితో ఆవేశం కట్టలు తెగినటువంటి పౌండ్రకుడు వీరావేశంతో తన చక్రం బయటికి తీసి, శ్రీకృష్ణ, నీకోసమే ఈ చక్రం సిద్ధం చేశాను, చక్రధారిణనే నీ గర్వాన్ని నిర్మూలించేందుకే ఈ చక్రాన్ని సిద్ధం చేశాను, నేను ఇప్పుడు సిద్ధం చేసుకున్నాను, కాసుకో అంటూ మంత్రపూర్వకంగా ఆ చక్రాన్ని 100 సార్లు తిప్పి శ్రీకృష్ణుడి మీదకి విసిరాడు. శ్రీకృష్ణుడు దానికి ప్రతిగా తన చక్రాన్ని ప్రయోగించలేదు. వీడి మొండి ధైర్యం ఆశ్చర్యకరంగా ఉందే అంటూ రథం మీద నుంచి దూకి సింహనాదం చేశాడు. పౌండ్రికుడి చక్రం ఖాళీ రథంలో పడి వ్యర్థమైపోయింది, ఊరికే ఎక్కడో వచ్చి పడింది. అది గమనించిన పౌండ్రకుడు పెద్దరాయి తీసుకున్నాడట. చక్రాన్ని నమ్మకూడదు అని చెప్పి పెద్దరాయిని తీసుకొని శ్రీకృష్ణుడి మీదకి విసిరాడు. పెద్దరాయిని తీసుకొని శ్రీకృష్ణుడు ఆ రాయిని ఒడుపుగా పట్టుకొని మళ్ళీ దాన్ని పౌండ్రికుడి మీదకి విసిరాడు. పౌండ్రికుడు దాన్ని ఎలాగో అలా తట్టుకొని తన యుద్ధాన్ని కొనసాగించాడు. పౌండ్రికుడికి కొంతసేపు యుద్ధం చేశాననే తృప్తి మిగలాలనే ఉద్దేశంతో శ్రీకృష్ణుడు ఇలాగే అతడితో కొంతసేపు యుద్ధ క్రీడ చేసి, పాపం కాసేపు చెయ్యని యుద్ధం, కృష్ణుడితో యుద్ధం చేశానని పేరు ఉండిపోతుంది కదా, ఉండని పాపం ఉంటే ఏమంట వాడికి అని కాసేపు ఆటలాడుకున్నాడట. చివరికి అనేక మంది రాక్షస వీరులను ముక్కలుగా చేసినటువంటి సుదర్శన చక్రాన్ని ఆహ్వానించి తన చేతిలోకి తీసుకొని పౌండ్రికుడి మీదికి ప్రయోగించాడు. ఇక చాలాసేపు ఎందుకులే ఇక అని చెప్పేసి, ఆయన చక్రం ఎక్కడా, ఈయన చక్రం ఎక్కడా? ఆయన చక్రం ఆహ్వానించాడు కృష్ణుడు, రమ్మంటే వచ్చేస్తుంది, వెళ్ళమంటే వెళ్ళిపోతుంది. ఆ చక్రం పౌండ్రికుడి తలనే కాక శరీరం మొత్తాన్ని చీల్చివేసి మళ్ళీ శ్రీకృష్ణుడి చేతిలోకి వచ్చేసింది. యాదవుల జయ జయధ్వనాలు మిన్నుముట్టాయి. పౌండ్రికుడి మరణంతో ఇతర సామంతరాజులంతా యుద్ధం ఆపేశారు. వాళ్ళకంతే ఇంకా అయ్యో లబోదిబో అని కొట్టుకుంటూ పారిపోయారు. ఒక్క బోయరాజు ఏకలవ్యుడు మాత్రం బలరాముడి మీదికి దూకి గదతో కొట్టాడు. దానితో ఆగ్రహించిన బలరాముడు ఏకలవ్యుడి ఊహించలేనంత పెద్ద గద తీసుకొని ఏకలవ్యుడి వైపు పరిగెత్తాడు. ఆ గదను బలరాముడి ఆవేశాన్ని చూసేసరికి ఏకలవ్యుడికి గుండె ఠారెత్తి తన గదను పక్కకు పారేసి సముద్రం వైపు పరిగెత్తాడు. ఇది ఎక్కడ ఇంతగా వచ్చేస్తున్నాడు అని చెప్పేసి ఏకలవ్యుడి పరిగెత్తిపోయాడు. నారాయణ నారాయణ హరే కృష్ణ.